నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కాంగ్రెస్ పాలనలో హిందూ ఆలయాలపై దాడులు తెలంగాణ బీజేపీ విమర్శ బినామీ యాక్ట్ క్లెయిమ్ చేసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో 22 కోట్ల రూపాయలు సీజ్ ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్లో మద్రాస్ ఐఐటి రోబోలు గుజరాత్ జైంట్స్ పై విజయంతో ముంబై ఇండియన్స్ WPL గెలిస్తే నేరుగా ఫైనల్ కు కాంగ్రెస్ పాలనలో హిందూ ఆలయాలు హిందువులపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ తెలంగాణ విమర్శించింది. నిన్న హైదరాబాద్లోని గాంధీనగర్లో ఇద్దరు ఆగంతకులు శివాలయంలో దొంగతనానికి పాల్పడిన వీడియోను షేర్ చేశారు. అయినా రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కేసును దర్యాప్తు చేసి పరిష్కరించలేదని దుయ్యబట్టారు. 85% హిందువులే ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. హైదరాబాద్ లో బినామీ యాక్ట్ కింద 22 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. 9 కేసుల్లో 22 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదు పట్టుకున్నారు. క్లెయిమ్ చేసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో డబ్బు సీజ్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నల్లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల బృందాలు ప్రమాద స్థలానికి 20 మీటర్ల దూరం చేరుకున్నారు. శిథిలాలు టీబీఎం మెషిన్ భాగాలను బయటకు తీసుకొస్తున్నారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతూ ఉండటంతో రోబోల సాయంతో పనులు ప్రారంభించారు. మద్రాస్ ఐఐటికి చెందిన అన్వి రోబో టీం టన్నల్ వద్దకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం వరకు మరో 2 కార్మికుల ఆచూకీ తెలుస్తోందని అధికారులు తెలిపారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో ముంబై ఇండియన్స్ మరోసారి ఫైనల్ కి చేరువైంది. ఇవాళ బెంగళూరుతో జరిగే మ్యాచ్ లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది. నిన్నటి మ్యాచ్ లో గుజరాత్ పై గెలిచి పాయింట్ల పట్టికలో ఎంఐ 2వ స్థానానికి దూసుకొచ్చింది. ఢిల్లీకి 10 పాయింట్లే ఉన్నా ఎన్ఆర్ఆర్ ఎక్కువ ఉండటంతో తొలి స్థానంలో ఉంది. ఇవాల్టి మ్యాచ్ లో ఎంఐ ఓడితే ఎలిమినేటర్ లో గుజరాత్ తో తలపడనుంది. చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.